రిపబ్లిక్ డే వస్తుంది కదా, అందరికీ బాగా హెల్ప్ అయ్యేలాగా ఒక మంచి క్రాఫ్ట్ అయితే డిజైన్ చేద్దాం అనుకున్నాను. అదే బ్యాడ్జ్. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసేయండి మరి. ముందుగా చపాతీ చేసే చెక్కపీట తీసుకోండి. ఏంటి చపాతీ చేస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. నా దగ్గర అయితే ఫ్లాట్గా ఉండే టేబుల్ ఏమీ లేదు, అందుకనేసి నేనైతే ఈ చెక్కపీటని టేబుల్ లాగా యూస్ చేస్తున్నాను. ఏం చేద్దాం, అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఏదైనా పనికిరాని అట్ట ముక్క తీసుకొని సర్కిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకొని తర్వాత కలర్ పేపర్స్ ని తీసుకోవాలి. అంటే ఫ్లాగ్ కలర్స్ ఆరెంజ్, వైట్, గ్రీన్ ఉండేలాగా తీసుకొని వీటిని హార్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఫెవికాల్ గ్లూతో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఫ్లాగ్ కలర్స్ అంటే ఆరెంజ్, వైట్, గ్రీన్ వచ్చేలాగా అరేంజ్ చేసుకొని మధ్యలో అశోక చక్రాన్ని మనం అంటించాలి. ఈ రిపబ్లిక్ డేకి బయట కొనుక్కొని పెట్టుకునే బ్యాడ్జ్ కంటే మన చేత్తో ఇలాగ కష్టపడి ప్రిపేర్ చేసుకునే బ్యాడ్జ్ పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ అయితే అస్సలు చెప్పలేము, వేరే లెవెల్. ఫస్ట్ ఆరెంజ్ కలర్ పేపర్స్ని అంటించాక లెఫ్ట్ అండ్ రైట్ అంటే 2 సైడ్స్లో వైట్ కలర్ వచ్చేలాగా అంటించాక లాస్ట్లో కింద మనం గ్రీన్ కలర్ని అంటించాలి. ఇప్పుడు ఒక చిన్న పిన్నీస్ అండ్ పేపర్ ముక్కని తీసుకొని బ్యాక్ సైడ్లో ఫెవికాల్ గ్లూతో ఇలాగా అంటించండి. అంతే, మనకి ట్రై కలర్లో బ్యాడ్జ్ రెడీ అయిపోయింది. ఇంతలా కష్టపడి ప్రిపేర్ చేసిన నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. గిఫ్ట్ అంటే అదేదో బరువుగా ఉండే గిఫ్ట్ అనుకుంటారేమో. ఒక చిన్న లైక్ అండ్ పెద్ద సబ్స్క్రైబ్.